వాక్యం నిమిత్తం ఈరోజు ఉపవాస ప్రార్థన వాక్యం ధ్యానించుకుందామండి. దేవుడి దాన్ని బట్టి కాసేపు శ్రద్ధగా మీరు వింటే మనం విడిపించబడిన వారంగా దేవుడి సన్నిధిలోంచి మనం బయటికి వెళ్తాం. ఏదో వచ్చాము కూర్చున్నాము లేదా అని అనుకోకుండా ఎవరు ఇక్కడికి వచ్చినా ఊరినే రాదు. మీ సమయాన్ని మీ సామర్థ్యాన్ని మీరు ఇక్కడ పెట్టారంటే ఏదో ఒక ఉపయోగం ఉండాలని, ఏదో ఒక ఉపయోగం ఉండాలని. ఎందుకు మందిరంలోకి వస్తాము? కనీసం స్వార్థంగా అయినా సరే ఏదో ఒకటి దేవుడు కార్యం చేయకపోతాడా, దేవుడు నాకు మేలు చేయకపోతాడా, దేవుడు నన్ను విడిపించబడకపోతాడా, లేదా దేవుడు నా అప్పు తెచ్చకపోతాడా, అనారోగ్యం తీసేయకపోతాడా, ఏదో ఒక దాంట్లోనే వస్తాము. కాబట్టి అది చెయ్యాలి అన్న వాక్యం వినాలి. ఏం చేయాలి? వాక్యము ఏం చేయాలి సాయి? వాక్యము వినాలి. కాబట్టి ఈరోజు ధ్యాన వాక్యం నిమిషము ఉపవాస ప్రార్థనకి దేవుడు నాకు ఇచ్చిన వాక్యాన్ని ముందు పెట్టాలని ఇష్టపడుతున్నారు. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము. ఏలయనగా యెహోవా న్యాయం ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడవడు, వారి ఎన్నటెన్నటికీ కాపాడబడుదురు గాని భక్తిహీన సంతానము నిర్మూలమగును. చదువుతున్నాను. ఆయన తన భక్తులను విడవడు, వారు ఎన్నటెన్నటికీ కాపాడబడుదురు. హల్లెలూయా. అమిట్లుగా ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం. నీ కృపలో నీ దైవం ప్రోవా ఈ లేఖన భాగాలు ఎదిరించి మా అందరికీ వడ్డించారు. ఈ రోజున భారముతో బాధ్యతతో నిలబడి ఉండగా అయ్యా మా పక్షాన ఆత్మదేవుడిగా మీరు ఉండి మీ యొక్క మాట నా నోట ఉంచి అయ్యా మరి నువ్వు పెట్టిన భారంతో ఈ వాక్యం చెప్పడానికి సహాయం దయచేయండి. కొద్దిపాటి వారమైనప్పటికీ ఈ వాక్యం నాలో మాలో ఫలింపచేసి ఈ లేఖన ప్రకారం మేము జీవించులాగన ఈ రోజు మొదలుకొని అట్టి కృప మా అందరికి దయచేయమని యేసునామమున తండ్రి, ఆమేన్. ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందమ్మా? తన భక్తులను ఆయన విడవడు. రెండోది, ఆయన వారిని కాపాడతాడు. వారన్నిటికీ కూడా కాపాడబడతారు. ఆయన భక్తులు అంటే ఆయన విడవడు. చాలా మంది భక్తి చేస్తారు. భక్తి అనేదమ్మా గుర్తుపెట్టుకోండి, అందరూ అనుకున్నట్టుగా మందిరానికి వచ్చి ప్రార్థన చేసేసి భక్తిలో 2 రకాలు ఉంటాయి. అలవాటుగా వినండి, అలవాటుగా ఆచారంగా చేసే భక్తి అంటే మందిరానికి రావటం, కూర్చోవటం, వాక్యం వినటం, తోచిన కాలు చేసుకోవడం, వెళ్ళిపోవడం. ఇది అలవాటుగా ఆచారంగా చాలా మంది చేస్తున్న భక్తి. అంటే దేవుడు నమ్ముకున్నాం కాబట్టి, ఏదో ఒక మేలు చేశాడు కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళకపోతే ఏమైనా బాగోదేమో, ఒకళ్ళ ఆదివారం మందిరానికి వెళ్ళకపోతే మాకేమో దేవుడికి ఏమైనా చేస్తాడేమో అన్న భయంతోనో బాధతోనో ఏదో మూసిపోకుండా వచ్చిన వాళ్ళు, ఏదో నమ్ముకున్నాం కదా తాత నాటి క్రైస్తవులు, మనం క్రైస్తవులు కాబట్టి వెళ్ళకపోతే బాగుండదేమో అని చెప్పి వచ్చేవాళ్ళు నామకార్థంగా అలవాటుగా ఆచారంగా వచ్చే క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. అది పైన చూపించే భక్తి. అర్థమవుతుందా? చక్కగా వస్తారు, నీట్గా వస్తారు, మంచి డ్రెస్సింగ్ వేసుకుంటారు, బైబిల్ పట్టుకుంటారు, తెల్లని వస్త్రాలు ధరిస్తారు, హ్యాపీగా వస్తారు, కూర్చుంటారు, పాటలు పాడతారు, వాక్యం వింటారు, చప్పట్లు కొడతారు, కానుకలు వేస్తారు. అంతా ఈ ప్రార్థన చేస్తారు, అంతా ఇప్పటికి వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళ జీవిత విధానం వాళ్ళదే. మళ్ళీ మెట్టు దాటిందంటే వాళ్ళ లైఫ్ వాళ్ళదే. అదొక భక్తి. రెండోది ఇక్కడ చెప్తున్నాడు, భక్తులను విడనాడడు. ఇది 2వ రకం భక్తి. అంటే ఏంటంటే దేవుని కొరకు నిలబడేవాళ్ళు, దేవుని కొరకు శ్రమ పడేవారు, దేవుని కొరకు కష్టమైన ఏదైనా ఎటువంటి పరిస్థితులైనా తట్టుకుని నిలబడేవారు. ఎన్ని విపత్తులు వచ్చినా, ఎంత బాధ కలిగినా, అన్ని సమయాల్లో కూడా నాకు దేవుడు కావాలి. బాగున్నా బాగోపోయినా, ఇంట్లో కష్టం ఉన్నా నష్టం ఉన్నా, అప్పున్నా బలహీనత ఉన్నా, వ్యాధి ఉన్నా బాధ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా నేను మందిరానికి వెళ్ళాలి, నా దేవుడి ముఖదర్శనం చూడాలి, నా దేవుడి వాక్యం నేను వినాలి, నా దేవుడి కొరకు నేను ఉపయోగపడాలి, నా దేవుడి కొరకు నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడి నిమిత్తం భయభక్తులతో వాక్యానుసారంగా జీవిస్తూ వాళ్ళు దేవుడి ఎడల భక్తి శ్రద్ధలు చూపించి అన్ని సమయాల్లో విరోధమైన పరిస్థితుల్లో దేవుడి కొరకు నిలబడేదే అసలు సిసలైన భక్తి. ఈ భక్తుల్ని అంటున్నాడు దేవుడు, తన భక్తుల్ని ఆయన అన్నాడు కాపాడతాడంట. ఏం చేస్తాడే బాబు? ఆయన భక్తుల్ని ఆయన
అర్థమవుతుందా? ఎవరిని కాపాడతాడు? ఎవరు తన కొరకు నిలబడతాడో బాగా చూపెట్టుకోండి అమ్మా. ఎవరిని కాపాడతాడు? ఇప్పుడు మీకు 2 పిల్లలు ఉన్నారనుకోండి, మీకు బాగా వాక్యము మీకు ఉపోద్ఘాతం చెప్తున్నా, ఇంకా ముందుకు వెళ్తాను. కాసేపు ఆ పిల్లల్ని ఒక అరగంట సేపు ప్రశాంతం పెడితే మీకు వాక్యము మంచి టానిక్ లా పనిచేస్తుంది. అర్థమవుతుందా? శ్రద్ధగా వినమ్మా. 2 బిడ్డలు ఉన్నారు. ఒక బిడ్డ ఏదో పై మీకు ప్రేమ చూపించేవాడు, ఒక బిడ్డ మాత్రం మీరంటే చాలా ప్రేమ చూపించేవాడు. అన్నం తిన్నావా అమ్మ, ఎలా ఉన్నావు, ఒంట్లో బాగోకపోతే వెనకాల. ఎవరిని మనం ఎక్కువగా శ్రద్ధ చూపిస్తాము? పై చూపించేవాడిన. అసలు ఒకడు ఉంటాడు, పిల్లలు తిన్నావా లేదా ఉందా అడగ వెళ్ళిపోతారు. కొంతమంది పిల్లలు ఉన్నారు, ఏదో కొంచెం ఒంట్లో బాగోపోయినా, అమ్మ ఒంట్లో బాగాలేదా, నాన్న ఒంట్లో బాగాలేదా, టిఫిన్ తెమ్మంటావా, టాబ్లెట్లు తెమ్మంటావా, మరి ఏమైనా తీసుకురమ్మంటావా, కాళ్ళు నొక్కమంటావా అని రకరకాలుగా చెప్పే పిల్లలు కూడా ఉంటారు. ఎవరిని చూస్తే తల్లికి ప్రేమ కలుగుతుంది చెప్పమ్మా? ఇద్దరు తన బిడ్డలు, ఇద్దరు కన్నవారు, కానీ ఎవరిని చూస్తే తల్లికి ప్రేమ సంతోషం కలుగుతుంది? ఏమా? తను పట్టించుకునేవాడిని. ఆ సమయంలో తను ఎవరు పట్టించుకుంటారు, ఆ సమయంలో తన మీద ఎవరు ప్రేమ చూపిస్తారో వాళ్ళ ఆ పిల్లలు అంటే తల్లికి తల్లిదండ్రులకి ప్రేమ తప్పకుండా కలుగుతుంది. అవునా కాదా? తప్పకుండా కలుగుతుంది. ఇప్పుడు వాళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళ అమ్మ ఏదైనా తింటానికి పెట్టింది అనుకో, తింటే గబగబా తినేస్తుంది. తన విషయం వచ్చి అమ్మ ఇదిగో అమ్మమ్మ అమ్మ అని కమ్మనుకో, అమ్మ నా కూతురే నాకు పెట్టింది అని తను ఏం చేస్తుంది? నోట్ల ఇంగిలి సొల్లు కార్చుందైనా సరే తినేసి హత్తుకుంటుంది. ఎందుకంటే తల్లి ప్రేమ. నువ్వు ఉన్నావు, ఎందుకని 4 ఏళ్ళు వచ్చి నీకు తల్లి చూసి నేర్చుకో, నువ్వు పెట్టావు నాకు అంటారు. ఎందుకని? చిన్న వయసులోనే వాళ్ళ స్వార్థ బుద్ధి అడుగుతున్నారు. కాబట్టి నేనేమంటానంటే, భక్తి విషయంలో కూడా నామకార్థ భక్తులు అనేక మంది ఉండొచ్చు, కానీ తన కొరకు నిజముగా కష్టపడేవారు, తన కొరకు నిలబడేవారు, సత్యము కొరకు నిలబడేవారు, నాకు దేవుడు కావాలని నిలబడేవారు, ఏదో దేవుడి నిమిత్తం ఎంత శ్రమ అయినా తట్టుకుని నిలబడే భక్తులు చాలా ప్రేమ, చాలా ఇష్టం. కొంతమంది అనుకుంటారు ఆయన చాలా మంచివాడమ్మా, వెళ్ళిపోయాడు, మంచివాడు కాబట్టి తొందరగా తీసుకెళ్ళాడు, అరే ఎక్కడ ఎందుకు బాబు నాతో పాటు రా, మనం పరలోకంలో కూర్చుందామని. అర్థమవుతుందా? కాబట్టి తన భక్తులు ఆయన ఎలా కాపాడుకోవాలో, ఎలా నిలబడాలో, ఎలా ఉన్నతంగా ఉంచాలో, ఎప్పుడు హెచ్చించాలో, ఎప్పుడు ఏం చేయాలో, ఎంత ఆశీర్వాదం ఇవ్వాలో దేవుడికి అని తెలుసు. తన భక్తులు ఆయన విడిచిపెట్టే దేవుడు పక్షాన నిలబడే వారిని, తన కొరకు నిలబడే వారిని దేవుడు ఎన్నడూ కూడా ఎడబాయడు. ఉదాహరణకి అబ్రహాము పిలిచాడు, అబ్రహాము నువ్వు రా అన్నాడు, లేచి వచ్చాడు. వచ్చి వదిలేశాడు దేవుడు. తన కొరకు ఊరిని వదిలేసి అన్ని వదులుకొని వచ్చిన అబ్రహామును వదులుకున్నాడా? ఆశ్రయించాడా లేదా? దావీదు నువ్వు నాకు కావాలని దావీదు గొర్రెలు కాసుకున్నాను ఎన్నుకున్నాడు. దేవుడు కష్టపడ్డాడు, ప్రాణాపాయం తప్పించుకుని దేవుడి నిమిత్తం యథార్థమైన మనసుతో నిలబడ్డాడు. వదిలేశాడా? ఉన్నతమైన రాజాన్ని రాజుగా చేశాడు. ఏసేపు చిన్నప్పుడే కళ్ళకన్నాడని ఉన్న అన్నదమ్ములందరూ గోపులో పడేసి చంపేసి పడేయాలనుకున్నారు. కానీ దేవుడు నాకు కళ ఇచ్చాడు, దర్శించాడు, ఒకరోజు నెరవేరుస్తాడు. ఆ దర్శనం కోసమని నేను నిలబడాలని దేవుడి నిమిత్తం నిందలో శ్రమలు అనిపించిన ఏసేపుని దేవుడు వదల ఫరో తర్వాత ఫరో అంత 2వ అధికారిగా నిలబెట్టాడు. ఏవో అన్ని శ్రమల్లో నిలబడి, అంత కష్టం నిలబడి కట్టుకున్న భార్య కూడా పోరా బాబని వెళ్ళిపోయే అంత స్థితిలో ఉన్నప్పటికీ, స్నేహితులు అపార్థం చేసుకునే స్థితిలో ఉన్నప్పటికీ, నేను చావైనా వస్తాను కానీ నా దేవుడిని మాత్రం నేను వదిలిపెట్టను అన్న ఏమో వదిలేశాడు దేవుడు. తన భక్తుల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఎక్కడ పడ్డాడు అక్కడ 2 ఆశీర్వదించబడ్డాడు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువు వారు తన శిష్యులు ఎక్కడా కూడా విడిచిపెట్ల. వీళ్ళు పామరులు, పనికిరాని వాళ్ళు, చేపలు పట్టేవాళ్ళని ఎక్కడెక్కడ అవమానించబడ్డారో, వీళ్ళకి ఎంత పాండిత్యం ఎలా వచ్చింది, ఎంత జ్ఞానం ఎలా వచ్చింది, ఇన్ని గొప్ప కార్యాలు ఎలా చేయగలుగుతున్నారని ఆ పండితులు సైతం ఆశ్చర్యపడే గొప్ప స్థితిలోకి పరిస్థితి శిష్యుల్ని ఉంచాడే కానీ ఎవరిని దేవుడు తక్కువ చేయలేదు. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే, తన భక్తుల్ని, తన కొరకు నిలబడిన వారిని, తన పక్షాన నిలబడిన వారిని, నిజంగా తనకు మొరపెట్టే వారిని, తను ఆశ్రయించిన వారిని, తన కొరకు అన్ని పరిస్థితులు వేడుకున్న వారిని ఎప్పుడు కూడా
విడిచిపెట్టే దేవుడు కాదు అని ఈరోజు మనం తెలుసుకుంది. ఎవరి ద్వారా? దానియేలు ద్వారా. దానియేలు అధ్యాయం. ఇప్పుడు దీన్ని వాక్యంలోకి వెళ్దాం. దానియేలు గ్రంథం తీసి పెట్టుకోండి. దాంట్లో నుంచి మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. ఆయన తన భక్తులను విడనాడడు, విడవడు. టైటిల్ గుర్తుపెట్టుకోండి. ఈరోజు అంశం ఏంటో తెలుసా? నీ భక్తి నువ్వు కాపాడుకో. చెప్పండి, ఈరోజు మన వాక్య అంశం ఏంటి? నా భక్తిని కాదు, నేను చెప్పాలి. నా భక్తి నేను కాపాడుకోవాలి. నేను అనుకుంటాను, నా భక్తిని నేను కాపాడుకోవాలి. అలాగే మీరు కూడా చెప్పండి, నా భక్తిని నేను కాపాడుకోవాలి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. నేను కొన్ని ముఖ్యమైన అంశాలు, అంటే మన భక్తిని ఎలా కాపాడుకోవాలి. దేవుడు తన భక్తులను విడనాడు. వారు అన్నిటికి కాపాడబడతారు, ఆశ్రయించబడతారు, అభివృద్ధి పొందుతారు, ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. వాళ్ళు చనిపోయిన నీతి కిరీటం ఇచ్చి ఆ పరలోక మహిమ రాజ్యంలో ఒక స్థానాన్ని ఇస్తాడే కానీ వదిలేసే దేవుడైనా కాదు. కానీ ఆ భక్తి జీవితంలో నిలకడగా ఎలా ఉండాలి, ఆ భక్తి జీవితాన్ని మనం ఎలా కాపాడుకోవాలి అన్నది ఈరోజు తెలుసుకుంటే అప్పుడు మీ భక్తి జీవితం ఏంటో ఎంత బాగా ఉందో మీకు అర్థమవుతుంది. ముందు వెళ్తున్నావు హల్లెలూయా. 1:8 రాజు పురుషు భోజనము పానము చేయి ద్రాక్షారసం పుచ్చుకొని తాను అపవిత్రపరచకనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసల అధిపతిని వేడుకొనగా. ఇక్కడ జరిగిన సంభవం ఏంటంటే, ఈ రోజు దానియేలు గ్రంథంలో నుంచి మనం ఒక వాక్యం ధ్యానించుకున్నాం. శ్రద్ధగా విన్నాం. ఇది మీ ఆత్మీయ జీవితానికి ఒక మెట్టు ఎదగటానికి ఎంతో ఉపయోగపడే వాక్యం. అసలు మీ భక్తి ఏ స్థాయిలో ఉందో మీకు అర్థమైపోవాలి. ఈ స్థాయిలో ఉందా, ఈ స్థాయిలో ఉందా, ఆ స్థాయిలో ఉందా మేము కొలవవసరంలా. మీరు ఏ స్థాయిలో ఉన్నారో, ఏ పరిస్థితిలో ఉన్నారో, మీ భక్తి ఎంతవరకు ఉంది, ఎంతవరకు దేవుడి ముందు నిలబడుతుందో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. వాక్యం వస్తున్నప్పుడే నువ్వు నేను ఎంతగానో వాక్యానికి మనం కనెక్ట్ అయిపోయి ఆ వాక్యం వస్తుండే కానీ మనం ఏంటో మనం తెలుసుకునేటట్టుగా ఉండాలి. ఇక్కడ జరిగిన సమయం ఏంటంటే, యెరూషలేము మీదకి నెబుకద్నెజరు దండెత్తి వచ్చాడు. ఆ కాలంలో దండెత్తి వచ్చి చాలా మంది అందరిని తీసుకుని వచ్చేసాడు. తీసుకొచ్చాడు. ఆ మందిరంలో ఉపకరణాలని పనికొచ్చే వారిని కొద్ది శేషం మాత్రమే అక్కడ ఉంచి బలిష్ఠుల్ని, బలమైన వారిని, పుష్టికరంగా ఉన్న వారిని, కాస్త కలుగుతారు ఇంట్లో కానీ బయటికి అందరినీ తీసుకొచ్చాడు. తీసుకొచ్చి బానిసలుగా వాళ్ళ దేశంలో పెట్టుకున్నాడు. బానిసలుగా దేశం తీసుకున్నాడు. మరి తీసుకొచ్చి వాళ్ళు పోషించాలి కదా, చెప్పాలి కదా. కాబట్టి ఆ నపుంసకులకి వాళ్ళ అధికారులు గడించారు. ఏళ్లలో మంచి ఇశ్రాయేల్ రాజవంశం ఉన్న యవనస్తులను తీసుకుని, వాళ్ళలో దేహదారులు బలంగా ఎవరు అందంగా ఉన్నారు తీసుకుని వాళ్ళకి 3 సంవత్సరాలు బాగా పోషించండి. నేను ఏం తింటున్నానో రాజు భోజనం ఇచ్చి బాగా పోషించండి, రాజు పానీయం ఇచ్చి వాళ్ళు బాగా తాపించి అందమైన వారుగా, సుందరమైన వారుగా, దేహదాడు 6 ప్యాక్ బాడీ లాగా ఈ రాజ్యంలో దేనికి పనికొస్తారో, ఏ విషయాలు పనికొస్తారో, ఎక్కడెక్కడ పెడితే పనికొస్తారో ఆ విధంగా వారిని తయారు చేయండి. 3 సంవత్సరాల తర్వాత అప్పుడు నా ముందుకు తీసుకురండి అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ఇచ్చిన ఆ భాగంలోనే ఈ నపుంసకుల అధిపతి ఏం చేస్తున్నాడంటే, దాంట్లో ఉన్న యవనస్తులు చాలా మంది ఉన్నారు. కానీ ఆ యవనస్తుల్లో 4 యవనస్తులు ప్రత్యేకంగా కనబడుతున్నారు అన్ని విషయాల్లో. వాళ్ళు ఎవరంటే దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో. దానియేలు పేరు దానియేలుగా ఉంది కానీ ఈ షడ్రకు, మేషకు, అబేద్నెగో సొంత పేర్లు కాదు, వీళ్ళు పెట్టిన పేరు, వీళ్ళ దేవతల పేర్లు. చూడండి ఒకసారి వాళ్ళ సొంత పేర్లు ఏంటి చూద్దాం. 6వ అధ్యాయం చూడండి. యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యాను వారు వీరిలో ఉండేది. నపుంసకుల అధిపతి దానియేలుకు బెల్షాజరు అనియు, హనన్యకు షద్రకనియు, మిషాయేలుకు మెకాషనియు, అజర్యకు అబేద్నెగో అని పేర్లు పెట్టెను. అంటే వీళ్ళ పేర్లు మార్చేశారు, వాళ్ళ దేవతల పేర్లు పెట్టారు. బాగా ఏం పెట్టారు? దానియేలు 4 కూడా వాళ్ళ దేవతల పేర్లు పెట్టుకున్నారు. కానీ దానియేలు పేరు దానియేలుగా మనం పలుకుతున్నాము. కానీ వీళ్ళు మాత్రం షడ్రకు, మేషకు, అబేద్నెగో అనే పేర్లు వాళ్ళ సొంత పేర్లు కాదు, ఆ దేశంలో ఉన్న దేవతల పేర్లు వాళ్ళు పెట్టుకున్నారు.
ఈ నలుగురు కూడా చెప్పి, ఇగో రాజు భోజనం మీకు వస్తుంది, బాగా తినండి, పుష్టికరంగా ఉండండి, చక్కగా అందంగా తయారవ్వండి, బలంగా తయారవ్వండి, మిమ్మల్ని రాజు ముందు నిలబెట్టాలని ఆ నపుంసకుల అధిపతి రాజు భోజనాన్ని ముందు పెట్టాడు. ఎక్కడ పెట్టాడమ్మా దుర్గమ్మ? ఉండయా ఎక్కడ పెట్టాడు? మరి అది నిద్రమోహం వేసుకుంటే అట్టాగా ఉండదు. నువ్వు దయచేసి ఇంటికి వెళ్ళి కొడుకు. అది వేసి రక్తం వేసి మమ్మల్ని ఎందుకమ్మా, మేమే వంచుకుని అడుగుతున్నాము, చక్కగా ఫ్యాన్ కింద కూర్చున్నాం, ఎలా ఎక్కడ వస్తుంది మధ్యలో పడుకుంటారు. ఎన్నిసార్లు చెప్పాలి నేను? ఇంటికి వెళ్ళి కొడుకో, ఎంత బాధ వేస్తాను, వెళ్ళి ఇంటికి వెళ్ళిపో, ఇంటికి వెళ్ళి కొడుకు. నేనేం అనుకోను, వెళ్ళు పెద్ద ఇంకా ఇంటికి వెళ్ళి కొడుకో చెప్పమ్మా. అయితే ఏం చెప్పొచ్చాను, సారీ, ఆ భోజనం పెట్టారు. కానీ దానియేలు వీళ్ళ నలుగురు కూడా అంటున్నాడు, దానియేలు అంటాడు, ఆ భోజనాన్ని తిని తాను అపవిత్ర పరచకున్నట్లు నన్ను ఆకర్షించిన మాట, ఆ భోజనాన్ని బట్టి తన్ను తాను అపవిత్ర పరచుకోకూడదని. ఎందుకని? భోజనం పెడితే తప్పే ఉందండి, రాజు భోజనమేగా. అందుట్లో మామూలు భోజనానికి విందు భోజనానికి చాలా తేడా ఉంది. రాజు తినే భోజనం మామూలుగా ఉండగా మనం తినే దాంట్లో పచ్చడి, ఒక కూర, ఒక చారు పెట్టుకుంటారు మామూలుగా ఫ్యామిలీగా ఉన్నవాళ్ళు. కానీ రాజు భోజనం అట్లా కాదు. 4 రకాల మాంసాలు, 4 రకాల ఫ్రైలు, 4 రకాల పులుసులు, ఆ దుప్పులు లేళ్ళు ఏముంటాయో, చేపలు ఫ్రైలు, లెగ్స్ ఏమేమి ఉంటాయి. ఆ రోజుల్లో మీరు ఏం తినేవాళ్ళు మహానుభావులుగా, గొడ్డు మాంసం ఏం తినేవాళ్ళు. మొత్తానికి రకరకాల శ్రేష్టమైన రాజు భోజనం ఎవరికి పెట్టమంటున్నాడు? వీళ్ళకి పెట్టమంటున్నాడు. మరి తినచ్చుగా, ఆ భోజనం తినచ్చు కదా. ఆ భోజనము ద్వారా అపవిత్రత తెచ్చుకోకుండానట్లు, మేము అపవిత్రం కాకుండాట్లు దయచేసి మాకు సహకారం ఇవ్వండి. కానీ నాన్ వెజ్ వద్దయ్యా, వెజిటేరియన్ తింటాం. భోజనం వీళ్ళ దగ్గరికి వచ్చే ముందు అక్కడ విగ్రహానికి పెట్టి తీసుకొచ్చేవాడు. ఎందుకు అపవిత్ర కాకుండా అని అంటే, మామూలుగా వండిన భోజనం అయితే వాళ్ళే, కానీ రాజుగారి కంటే ముందు శ్రేష్టమైన భోజనం పెట్టేటప్పుడు దాన్ని అక్కడున్న విగ్రహాలకి ముందు పెట్టి అప్పుడు తీసుకొచ్చేవాడు. విగ్రహాల పెట్టిన దాన్ని తినకూడదని వాళ్ళకి తెలుసు. విగ్రహాలకు సంబంధించిన కానీ బలికి సంబంధించిన భోజనం కానీ తినకూడదని వీళ్ళకి తెలుసు. దేవుడు ఆజ్ఞ ముందే ఇచ్చాడు, ఇంకో విగ్రహాల జోలికి వెళ్ళకండి, ఒక పెట్టిన బలి తినేసిందని తినకండి. కొంతమంది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తూ ఉంటాను, మా వీళ్ళమ్మ కూడా ఏదో ఉంది, అప్పుడు పేరు నాకు తెలియదు. మన రోజు వెళ్తుంటే పాపం మేకని పసుపు చూసేసి మటన్ కొట్టులో మటన్ కొట్టులో మనం మేకని తీసుకొని ఆ మాంసం తింటాం. అది కాస్త న్యాయబద్ధమైంది, ఎందుకంటే వాడు అక్కడ పెట్టడు. కానీ అక్కడే పాటికే దానికి బొట్టు పెట్టి పసుపు పూసి దాని మెడ చుట్టూ పచ్చగా తోరణం కట్టి బలికి సిద్ధం చేశారు. ఏం చేశారు? విగ్రహానికి బలి సిద్ధం చేస్తారు. దాన్ని అక్కడ నరికేసి ఆ మాంసం తీసుకెళ్ళి పంచుకుని వండుకుంటారు. అంటే వాళ్ళ దేవతకి బలిచ్చి ఆ మాంసాన్ని తీసుకెళ్ళి ఉండదు. క్రైస్తవ బిడ్డలైన వాళ్ళు ఆ మాంసాన్ని పూజించకూడదు. అర్థం ఎందుకంటే విగ్రహం పెట్టింది మనము తినకూడదని బైబిల్ చెబుతుంది కాబట్టి. అంతేగాని అబ్బా ఎప్పుడు చికెన్ మా మొహానికి మా పక్కింట్లో ఇచ్చారు, కేజీ మాంసం ఇచ్చారు వండుకోమని, తినా అంతరగం వేసి తినేసింది అనుకో, సాయంకాలం ఏమవుతుంది? కడుపు ఉబ్బరం వచ్చా, ఏమవుతుంది? ఉబ్బరం అవుతుంది. ఎందుకని? తినకూడదు వాటిని మనము తినకూడదు. అదే అపవిత్రుడు కాకున్నట్లు దేవుని వాక్యము, దేవుని ఆజ్ఞ దానియేలు వాళ్ళకు తెలుసు. వాళ్ళ చిన్న వయసు నుంచే దేవుని యందు భయభక్తులతో పెరిగిన వారు ఏం తినాలో, ఏం తినకూడదు, ఏం చూడాలో, ఏం చూడకూడదు, దేవుని ఆజ్ఞ ఏంటో, దేవుని వాక్యం దేవుని క్రమం ఏంటో, దేవుడి పద్ధతి ఏంటో ఎరిగిన బిడ్డలు కాబట్టి అంత శ్రేష్టమైన భోజనం వచ్చినా కూడా త్రాసపుచ్చేది. ఈ రోజు లేట్ అయినా సరే ఈ వాక్యం చెప్పే ముగిస్తాను, కూర్చోండి. ఇంకో చాలా మంది ఇక్కడ దాన్ని చూస్తూ ఉంటాను, ఎవరో శనగపప్పు పెట్టినా, మంచి మంచి లడ్డూలు, హల్వా పెట్టినా తినేస్తారు. క్రైస్తవులు చాలా మంది చూస్తాను, తినేస్తారు. ఎందుకని? అక్కడ వద్దు అంటే ఏముందలే, అవి పెట్టిందే కదా, ఇంట్లో చేస్తే తిను, పక్కింట్లో చేస్తే తిను, తప్పులేదు. కానీ అక్షరంగా పెట్టి తీసుకొచ్చింది అది అపవిత్రత కాకుండాట్లు మనం దాన్ని దోసపుచ్చాలే కానీ తినేవారంగా ఉండకూడదు. దానివల్ల పర్యవసానం మనకి వచ్చేది ఆపద,
మరి కానే కానీ దాని ఉపయోగం ఏమీ లేదు. ఇక్కడ దానియేలు ఒక భోజనాన్ని ప్రోత్సహించాడంట. అంటే రాజు తినే భోజనం అంత శ్రేష్టమైన భోజనాన్ని, ఎంత శ్రేష్టమైన పర్వాలా, రాజు తినేదైనా పర్వాలా, పంచభక్ష పర్వాల పర్వాలా, బిర్యానీ అయినా పర్వాలా, కానీ నా దేవుడికి అంగీకారం లేనిది, నా దేవుడికి ఇష్టం లేనిది, నా దేవుడు తీసుకోవద్దన్నది మాత్రం నాకు అవసరం లేదు అని శ్రేష్టమైన భోజనం పక్కన పెట్టి శాకాహార భోజనం తీసుకున్నాడంట. శాకాహార భోజనము తీసుకున్నాడు, కాయగూరల భోజనం తీసుకున్నాడంట. అయ్యా బాబు, అపవిత్రుడు కాకుండానట్లు ఒక భోజనానికే నాకు ఇంత వద్దనుకుంటే, ఈ రోజున క్రైస్తవులుగా మనము మన భక్తి జీవితంలో ఎన్ని అపవిత్రతకి మనం చోటిస్తున్నామో తెలుసా? తన భక్తులను కాపాడతాడు అన్నాడు దేవుడు. నీ భక్తులు నువ్వు కాపాడుకో అని మనం చెప్పుకుంటున్నాము. ఎలా కాపాడుకుంటాం? లోకమంతా ఒకలాగుంది, నేను ఒక్కదాన్ని ఒకలాగా ఉండాలా? లోకమంతా తినేస్తుంది, నేను ఒక్కదాన్ని తినకుండా ఉండాలా? లోకమంతా చూసేస్తుంది, నేను ఒక్కదాన్ని చూడకుండా ఉండాలా? లోకమంతా తిరిగేస్తుంది, నలుగురితో నేను ఒక్కదాన్ని కామ్గా ఉండాలా అని చాలా మంది క్రైస్తవులు కలిసిపోతున్నారే కానీ దేవుడు నిమిత్తం నేను అపవిత్రమైన దానిగా ఉండకూడదు, అపవిత్రమైన దాన్ని తినకూడదు, అపవిత్రమైన దాన్ని చూడకూడదు, అపవిత్రమైన శరీరాన్ని, నా శరీరాన్ని అపవిత్రతకి నేను చోటివ్వకూడదు, అపవిత్రత ఏది కూడా నా దగ్గరికి రాకూడదని ఎంతమంది భక్తిలో నిలబడే వాళ్ళు ఉన్నారు. వాడు చేయట్లేదా, వీడు చేయట్లేదా అని తెలిసిపోయేవారే కానీ ఈ రోజున అక్కడ చాలా మంది బోధలు ఉన్నారు, చాలా మంది యవనస్తులు ఉన్నారు. కానీ నలుగురు మాత్రమే ప్రతిష్ఠించబడిన వారుగా బానిసలుగా వచ్చినప్పటికీ, ఆ బానిస బ్రతుకులో బ్రతుకుతున్నప్పటికీ అక్కడ ఆచారాలు వేరు, వ్యవహారం వేరు, భాష వేరు, పట్టించుకునే దిక్కు లేరు. కానీ వారు నమ్మిన సత్యానికి, వారు నమ్మిన వాక్యానికి, వారు నమ్మిన సిద్ధాంతానికి, వారు నేర్చుకున్నటువంటి దేవుని క్రమానికి కట్టుబడి ఉన్నారు. వాడు 40 తింటున్నారు అక్కడ, కానీ నలుగురు మాత్రం పక్కకు వచ్చేసారు. తన భక్తుల్ని ఎప్పుడు కూడా కంట కనపెడతానే ఉంటాడు. 4000 మంది ఒకరోజు పొట్టులాగా ఎగిరిపోవచ్చు, కానీ నలుగురు మాత్రం దేవుడి కొరకు శ్రేష్టంగా నిలబడేవాళ్ళు. అర్థమవుతుందా? క్రైస్తవ భక్తి పునాది అనేది ఒక్కటే గుర్తు పెట్టుకోండి. మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడు కూడా మీ మైండ్ లో ఒకటే పెట్టుకోండి. ఇతరులు మీరు మాదిరిగా తీసుకోవద్దు. ఇతరులు చేస్తున్నారు కానీ చేసే భక్తి కాదు. దేవుడు అయింది, నువ్వైంది. దేవుడు ఏం చెప్పాడు, వాక్యం ఏం సెలవిస్తుంది, ఏం చేయమంటుంది, ఎలా ఉండమంటుంది, ఆయన ఆజ్ఞ ఏంటి, ఆయన క్రమం ఏంటి, ఏ విధంగా ఉన్నాడని దేవుణ్ణి పెట్టుకుని, వాక్యాన్ని పెట్టుకుని ముందుకు వెళ్ళాలి కానీ మనుషుల్ని ఆధారం చేసుకునే భక్తి కాదు. అది దేశం కాని దేశం అండి. అది యెరూషలేములో లేరు, నెబుకద్నెజరు బబులోనులో ఉన్నారు. బాబు విన్నావా? చూడు, కళ్ళ చూడు, బబులోనులో ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు? శత్రువుల దేశంలో ఉన్నారు. యెరూషలేములో వాళ్ళ ఇంట్లో లేరు. ఆ ఇష్టారాన్ని అక్కడ చూస్తానంటాకి దేశం కాని దేశంలో ఎక్కడ ఉన్నా, ఏం చేసినా చూసేవాళ్ళు ఎవరు లేరు. కానీ చూస్తే దేవుడు అక్కడ ఉన్నాడు అని భయం ఉంది. కాబట్టి ఆడ దేశంలో ఉన్నా, పక్క దేశంలో ఉన్నా, వాళ్ళ ఇంట్లో ఉన్నా, పక్క ఇంట్లో ఉన్నా, ఆడ ఊర్లో ఉన్నా, పక్క ఊర్లో ఉన్నా, ఒకే రీతిలో ఉంటాడు. దేవుని భక్తి ఎరిగిన వాడు, దేవుని భయభక్తులు కలిగిన వాడు తన ఇంటిలో అయినా, పక్క ఇంట్లో అయినా, తన ఊర్లో అయినా, పక్క ఊర్లో అయినా, పక్క దేశంలో అయినా ఒకే రీతిగా ఉంటాడు. విజయవాడలో ఒక రకంగా, పక్కన ఒక రకంగా ఉండడం. అర్థమవుతుందా? తాను అపవిత్రుడు కాకుండానట్లు దానియేలు తన స్నేహితులు వాళ్ళు వేరుపరుచుకున్నారు దేవుడి కొరకు. విజయవాడలో సినిమా చూస్తే అందరూ వస్తారని గుంటూరు సినిమా చూస్తారు. విజయవాడలో బార్లో కూర్చుంటే మందు తాగితే బాగుంది, కానీ మంగళగిరిలోకి వెళ్ళి మంచాల దగ్గర కూర్చుని బాగుంది తాగుతారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు లేరా? ఇక్కడంటే ఆమె ఎవరు చూస్తారా? తెచ్చుకెళ్ళే వాళ్ళని కానీ పక్కెళ్ళిన వాళ్ళు. అలాంటి భక్తి కాదు. కానీ ఎవరు చూసినా చూడకపోయినా ఎవరు చూస్తున్నారు? పక్కన పెట్టుకోండి. ఎవరు చూస్తున్నారు? దేవుడు. ఒక గురువు శిష్యులకి అట్టిపండు ఇచ్చారంట. అట్టిపండు ఇచ్చి ఎవరు చూడకుండా తినరని చెప్పాడంట. ఎవరు చూడకుండా, ఎవరికి కంట కనపడకుండా తినేసిరండి అంటే, ఒకడు మంచం కిందకి వెళ్ళి తిన్నాడంట, ఒకడు చెట్టు పొదల్లోకి వెళ్ళి తిన్నాడంట, ఒకడేమో చెట్టు ఎక్కి తిన్నాడంట, ఒకడేమో ఎక్కడో బాత్రూంలోకి వెళ్ళి కూడా తిన్నాడంట. ఎక్కడెక్కడో తిన్నాడు. మొత్తానికి ఎవరు కంట కనపడకుండా తినేసి వచ్చారు. ఒక్కడ మాత్రం అడ్డుపండు తీసుకొని వచ్చాడు.
ఏమిరా ఇంతమంది శిష్యులు తినేశారు, నువ్వు ఒక్కడే తీసుకొచ్చావంటే దేవుడికి కనపడక సారీ అని పెట్టి కండిషన్ ఏంటంటే ఎవరికి కనపడము కదా అయ్యా, ఎవరికి కనపడినా దేవుడికి కనపడతాను కదా, ఆయనకి కనపడకుండా ఎలా తింటానయ్యా, అందుకే ఈ పండు తీసుకొచ్చేసాను అని అంట. 10 మంది శిష్యుల్లో 9 మంది తినేశారు, ఒక్కడ మాత్రం పండు తీసుకుని దేవుడికి మరుగైంది ఏముంది, బాత్రూంలో తిన్నా, మంచం కింద తిన్నా, పక్కన తిన్నా, పక్క ఊర్లో తిన్నా, ఎక్కడ తిన్నా ఆయనకి మరుగైంది లేదు కదా, కాబట్టి ఆయనకి తెలియకుండా ఆయన చూడకుండా ఎక్కడ తింటారయ్యా తీసుకొచ్చారంట. అలా ఉండాలి భక్తి అంటే. మన అనుదిన జీవితంలో మనం చేసేదానికి దేవుడి పట్ల ఒక భయము భక్తి ఉండాలి. భయము లేని భక్తి వ్యర్థము. ఆయన ప్రేమిస్తున్నా అంటే ఎందుకు ప్రయోజనం భయం లేకుండా? ఆయన వస్తాడేమో, టయానికి నేను అన్నం పెట్టాలి కదా, మరి టయానికి కష్టపడి వస్తాడు, ఇవన్నీ చెయ్యాలి కదా అని ఆ భయం లేకుండా వస్తే వస్తాడులే, తింటే తింటాడులే, పోతే పోతాడులే, తెచ్చుకుంటాడు అంటే నీకు దిక్కుమాల ప్రేమ ఉంటే అంత ఉడితే అంత, అది ప్రేమ అనిపించుకోదు. అర్థమవుతుందా? ప్రేమ కండిషన్తో కూడింది, భయముతో కూడింది. ఏమంటారో, ఏమనుకుంటాడో, ఏం చేస్తాడో అని ఒక భయం ఎలా ఉండదో దేవుడి పట్ల కూడా భయము భక్తి ఉండాలి. భయం అంటే ఏంటి? మంచం టైం అయిపోతుంది, గంటలు కల్లాలి, సమయం అయిపోతుంది, అమ్మో నేను ఎక్కడ లేట్ అయిపోతానని గొడవడిగా వచ్చేది భయము. భక్తి ఏంటి? దేవుడి మందిరంలో కూర్చుని ఏకాగ్రతగా దేవుడి భక్తిగా శ్రద్ధగా విని దాని ప్రకారం వాక్య ప్రకారం జీవించే భక్తి. భయము లేని భక్తి వ్యర్థమైంది, క్రియలు లేని ప్రేమ వ్యర్థమైంది, నమ్మకం లేని కాపురం వ్యర్థమైంది. అర్థమవుతుందా? కాబట్టి అపవిత్రత కాకున్నట్లు నేను ఒక మాట చెప్తాను, మా ఆదివారం చెప్తుంది మాట అండర్లైన్ చేసి పెట్టుకోండి. విషము ఏసీ రూమ్లో కూర్చుని తాగినా పోతాడు, పొలంలో కూర్చుని తాగినా పోతాడు. పోడా? ఇప్పుడు ఏంటంటే అబ్బా ఉంది, ఆయనకి ఏదో కష్టం వచ్చింది, ఏసీ వేసుకుని 4 ఏసీలు వేసుకుని తాగేసి నేను ఏసీ రూమ్లో కూర్చున్నాను నాకేంటి అని అనుకున్నాడా? దెబ్బగా 10 నిమిషాలు పోతాడు మా బెడ్ మీద. పొలంలో కూర్చున్నా పోతాడు. అలాగే పాపం కూర్చున్న పాపే, పొలంలో కూర్చున్న పాపే. అర్థమవుతుందా? కాబట్టి మనము మొట్టమొదటిగా మన భక్తిని కాపాడుకోవడానికి అపవిత్రం కాకుండానట్లు మనల్ని మనం కాపాడుకోవాలి. ఏ కాపాడుకోవాలి? భోజన వ్యవహారంలో కాదు, ప్రసాద విషయంలో మాత్రమే కాదు, నీ చూపు చూడకూడని వాటిని చూడకుండా ఉండటానికి నీ చూపు తిప్పుకోవాలి. అపవిత్రమైన దృశ్యాలు, అపవిత్రమైనటువంటి సినిమాలు చేస్తే చాలు. ఒక్కొక్కసారి నాకే ఫోన్ పగల కొట్టేంత కోపం వస్తుంది. ఒక్కొక్కసారి నేను ఎప్పుడైనా యూట్యూబ్ ఆన్ చేస్తే దిక్కుమాల టైటిల్స్, దిక్కుమాల బొమ్మలు కనపడతా ఉంటాయి. అంటే మనం పెట్టుకునే కాదు, యాక్చువల్ గా ఆ సినిమాలు అవి ఆ పిట్లు అంటే కదా, ఏం చూద్దామన్నా సరే ఎంత దరిద్రంగా ఒక్కోసారి ఎంత బాధేస్తంటే, ఒకప్పుడు అనకూడదు కానీ ఫ్యామిలీ మొత్తం ఆహ్లాదంగా కూర్చుని సినిమా చూసేవాళ్ళు. ఈ రోజున కట్టుకున్న భార్య పక్కన కూడా చూడటానికి దరిద్రమైన సినిమాలు వచ్చేస్తున్నాయి. దరిద్రం అనుకో చెబుతున్నా, అంత దరిద్రమైన సినిమాలు వస్తున్నాయి. మరి అలాంటి యూట్యూబ్ లో పెట్టేసి చిన్న పిల్లలు కూడా ఆ రెచ్చగొట్టి రోజున అనేక అపవాది అనేకుల మైండ్ ని, శరీరాన్ని, ఆలోచనలు పాడు చేయడానికి, అపవిత్రతలోకి నడిపించడానికి, అపవిత్రమైన పనులు చేయడానికి, అపవిత్రమైన చూపులు చూడటానికి, అసహ్యమైన కార్యాలు చేయడానికి అపవాది వాళ్ళ ఆ విధంగా ప్రేరేపిస్తుంది. అటువంటి వాటిని చూడకుండా మన కన్నులు తిప్పుకునే భక్తి మనకు ఉండాలి. అపవిత్రమైన ఆహారం ముట్టకూడదు, అపవిత్రమైనటువంటి దృశ్యాలు మనము చూడకూడదు. నీ దేహము దేవుని ఆలయము కాబట్టి అన్నాడు. దేవుని దగ్గర అపవిత్రత అంటకుండా శరీరాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. యేసు అర్థమవుతుందా? కాబట్టి భక్తి కోణం అనేది దేవుడు ఎంచేది వచ్చిపోయేదాన్ని బట్టి కాదు, నీ హృదయ అంతరంగాన్ని బట్టి, నువ్వు చూసే దాన్ని బట్టి, నువ్వు చేసే క్రియను బట్టి దేవుడు త్రాచులో ఉంచుతాడు. రేపొద్దున పరలోకంకి వెళ్ళినప్పుడు దేవుడు ఒక త్రాచులో బెల్షాదురు, నువ్వు త్రాచులో తోడ్చబడినప్పుడు తక్కువగా కనపడ్డావు. ఎందుకని? నీ పక్కన కూర్చునేది జాన్ బాబు కాదు, మా ఆయన కూర్చోబెట్టండి, మా ఆయన కంటే నా బట్టి ఎక్కువ నేను కూర్చునే కాదు, సాక్షాత్తు నీ పక్కన కూర్చునేది యేసుక్రీస్తు ప్రభువారు. నీ పక్కన కూర్చునే ఒక త్రాసులో యేసు ప్రభువారు ఉంటే
మరొక త్రాసు నిన్ను కూర్చోబెడతారు. ఆయనకి సమానంగా ఉండాలి. ఎలా ఉండాలి? సమానంగా. ఆయన పరిశుద్ధతలోకి పరిశుద్ధతలోకి మనము సమానంగా ఉండాలి. నేను ఒక మాట అడుగుతాను. కూరగాయలు చూస్తారు కదా మీరు. చూసేటప్పుడు 4 బెండకాయలు తక్కువ నేను ఒప్పుకుంటారా? వినండమ్మా త్వరగది. 4 బెండకాయలు ఇప్పుడు ముళ్ళు ఇలా ఉండాలి. మీకు ఇటు వచ్చినా ఇటు రాకూడదు, ఇటు కూడా రాకూడదు. మా వినపడుతుందా? ఇటు రాకూడదు. అయ్యా తక్కువైపోయింది, ఇంకో 2 వేసింది ఆవిడ. ఆయన ఇంకో రెండు పాకేసి కట్టడానికి 30 తీసుకుని ఉంటారు బాబు. అవునా కదా? అంటే 4 బెండకాయలు తగ్గితేనే, 2 వంకాయలు తగ్గితేనే, 2 కుళ్ళిపోయే టమాటాలు తగ్గితేనే నువ్వు ఒప్పుకోవే. మరి నీ భక్తి తగ్గిపోతే దేవుడు ఎలా ఒప్పుకుంటాడు? నీ భక్తి తగ్గిపోతే దేవుడు ఎలా ఒప్పుకుంటాడు? వచ్చేసాం, కూర్చున్నాం, చప్పట్లు కొట్టేసాం, హల్లెలూయా హల్లెలూయా అనేసాం, అబ్బో ఇచ్చేసాం, కేజీ బియ్యం అయిపోయింది నా భక్తి అనుకుంటే కాదు. అక్కడ నీ పక్కన కూర్చునే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనతో సరి సమానంగా తూగగల భక్తి మనకుందా? అంత పరిశుద్ధత మనకుందా? ఆ పరిశుద్ధతలోకి నడవాలి, ఆ పరిపూర్ణతలోకి మనం నడవాలి. ఆ ఒక్క దేవుని వైపు మన వాక్యానుసారంగా జీవితం మనం కట్టుకోవాలి. ఆ ప్రయాస అనుదినం పడాలి. అది ఒక్క రోజుతో వచ్చిన నేను చెప్పట్లా, అనుదినము కూడా పడాలి. 2 టమాటాలు తక్కువైతే ఒప్పుకో, 4 బెండకాయలు తక్కువైతే ఒప్పుకో. నువ్వు నీ భక్తి తక్కువైతే దేవుడు ఎలా ఒప్పుకుంటాడు అనుకున్నా? ఆషామాషిగా ఉందా భక్తి అంటే? ఇక్కడ చాలా మంది ఎంత ఎగతాళిగా చేస్తారో భక్తి అనకూడదు. కానీ నిజంగా ఎంత బాగా చేస్తా, మేము కూడా క్రైస్తవులేండి ఆ మాట చెప్పం. కానీ పెద్ద పొడిసాలు చెప్పకూడదు. కానీ వాళ్ళు చేసే దిక్కుమాల వ్యవహారాలకి మేము కూడా క్రైస్తవులండి, మేము కూడా చర్చికి వెళ్ళిపోతామండి. ఎందుకు దిక్కుమాల ఉంటే అంట ఎవరికి కావాలి? 4 బెండకాయలు తక్కువైతేనే నేను నీ మహాన రేపు ఏం చేస్తాడు అంటే? భక్తి అంటే ఏమీ లేదు, వెళ్ళాము వచ్చాం తిన్నాం వండుకున్నాం తిన్నా అయిపోయింది. అదే భక్తి అనుకోండి. కానీ పవిత్రత కాపాడుకోవాలి. దేవుడు పరిశుద్ధుడు కనుక నేను కూడా పరిశుద్ధంగా జీవించాలి, దేవుడి కొరకు నిలబడాలి, నా భక్తిని నేను కాపాడుకోవాలి. ఎంతలా కాపాడుకోవాలంటే దేవుడు అక్కడ వచ్చినప్పుడు నా దేవుడి యొక్క ముఖ దర్శనం చూడాలి. నా లాంటి పాపిష్టి దాన్ని, నా లాంటి కోపిష్టి దాన్ని, నా లాంటి దరిద్రమైన దాన్ని, నా లాంటి అస్తమయ జీవితం కలిగిన దాన్ని, నాలాంటి త్రాగుబోతుని, నాలాంటి తిరుగుబోతుని దేవుడు ఎలా రక్షించుకున్నాడు, దేవుడు ప్రేమను ఎలా కాపాడింది, అలాంటి దేవుడి యొక్క ముఖ దర్శనాన్ని నేను పరలోకములో ఎలాగైనా చూడాలంటే ఈ లోకంలో నేను పవిత్రంగా బతకాలి అన్న ఆశ మనకి కలగాలి. నా ఆశ మనకి కలగాలి. ఒక్కోసారి నేను ఏడుస్తాను ఇలాగే, ప్రభువా నేనేంటో నాకు తెలుసు, నేను ఎలాంటి దానో నాకు తెలుసు, నన్ను ఎలా ప్రేమించావయ్యా. మనుషులే నన్ను ప్రేమించలేదు, మా అమ్మ మా బాబే నన్ను నమ్మలేదు, మా వాళ్ళు అందరూ వదిలేశారు, అలాంటి దిక్కుమాలి దాన్ని నన్ను ఎలా ప్రేమించావు ప్రభువా. ఇంతగా ప్రేమించు నిన్ను ఒక్కసారి చూడాలనుంది ప్రభువా. నిన్ను చూడటానికైనా నన్ను పరలోకం తీసుకెళ్ళవాలని అడిగావు సార్. నిన్ను చూడటానికైనా నన్ను, నీ ముఖం చూడటానికైనా నేను పరలోకం వస్తాను ప్రభువా అంటే ఇప్పుడు ఎలా వచ్చేస్తానని కాదు, ఆ విధంగా నన్ను సరిచేసి ఒక్కసారి నీ ముఖం చూసే కృప నువ్వు ప్రభువా. ఏడుస్తూ అడిగావు రోజున, ఎంతో బాధ వేదన నా మీద రోజున దేవుడు చూపిన ప్రేమ నా హృదయంలో గుండె బద్దలైనప్పుడు ఒక రోజు నీ ప్రార్థన చేశా, అయ్యా ఇంతలా ఉన్నా నన్ను ఎంత పంపించావయ్యా, నాకు నిన్ను చూడాలని నీ చిత్తమైతే నన్ను సరిచేసి ఆ పరలోక రాజ్యానికి ఒక అర్హత కలిగించి నీ ముఖ దర్శనం నన్ను భరించిన నిన్ను ముఖ దర్శనం చూసే అవకాశం ఇవ్వయ్యా ఏడుస్తూ ప్రార్థన చేశాను. నిజం, ఒక్కసారి ఆలోచించండి. నీ ఇంట్లో మీ ఆయన అంత ప్రేమించాడు, తప్పు చేస్తే కొడతాడు. మీ అమ్మ మీ నాన్న బాగుంటేనే మా అమ్మాయి మా అబ్బాయి అంటారు, తేడా వద్దరే పాల బయటకు అంటారు. పట్టుకున్న స్నేహితులు ఫ్రెండ్స్ అన్న కూడా కొంతవరకు భరిస్తారు. అబ్బో వీటి మనం పెట్టుకుని మనం ముఖ్య పొరా వదిలేస్తారు. అంటే నువ్వేనా పేడం ఆలెవరు రోజుకి వాట్సాప్ను పూలించుకున్న వాళ్ళు కూడా బోరు పెట్టి పోరపోకండి. అంటే ఈ లోకల్లో ఎవరో కూడా పరిపూర్ణంగా ప్రేమించేవాళ్ళు ఎవరు మధ్య వదిలేసేవాళ్ళే. అలాంటి నిన్ను నన్ను భరించింది ఎవరు? అలాంటి దేవుని చూడాలనిపించట్లేదా? ఎవడో నీకు ముగ్గు మొహం తెలియకుండా ఓ 10,000 సహాయం వచ్చేనుకో, నువ్వు వడ్డీ అంటున్నావు, అయ్యా నాకు వడ్డీ కట్టాలయ్యా. ఈ ఎవరో మహానుభావుడు నీ అమ్మ మనసు కలిగించు, ఎవరో మనసు కలిగించు, ఎక్కడో ఇల్లు కూడా కలిగించు, ఓ 10,000 పంపిస్తారనుకో తెలియకుండా
10,000 మొత్తానికి వచ్చినాయి. వచ్చి నాకు డబ్బు తీసుకున్నా, నీకు అవసరం తెచ్చింది, నీకు అసలు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని చూడాలనిపిస్తుందా? ఆ మహానుభావుడు ఎవరు? ఇంత కష్ట సమయంలో నాకు సహాయం చేసిన ఆ మహానుభావుడు ఎవరు చూడాలనిపిస్తా? అనిపిస్తుందా అనిపించదా? సంతోషం అనిపిస్తా కదా? అంటే ఒక బియ్యం వేసినందుకే, ఒక కట్ట వేసినందుకే, 10,000 ఇచ్చినందుకే మనకు అంత అనిపిస్తే, సాక్షాత్తు దేవుడే పనికి మాల నీకు నాకు ప్రాణమిచ్చి రక్షించి ఇంత నిలబెట్టి ఇంత కృపించి ఈ కరువు కరోనాలో కూడా నిన్ను నన్ను కాపాడుతూ మనల్ని భరిస్తూ ఇంతవరకు నడిపించిన దేవుడిని చూడాలనిపించట్లేదా మీకు? దేవుడిని చూపించాలనిపించట్లేదా? ఒకటి చూడాలని కోరిక, నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నా ఆశయ్యా. బాగుంటుంది పాట, మావాడు ఎవరు పాడారు కానీ చెప్తున్నా. అంటే ఒకటి దేవుడిని చూడాలన్న మనసు మనకు ఉండాలి, బ్రతకాలన్న ఆశ కూడా మనకి ఉండాలి. అలా ఉండాలంటే ఈ లోకంలో మొట్టమొదటిగా నీ భక్తి కాపాడుకోవడానికి నువ్వు అపవిత్రుడు అపవిత్రురాలు కాకుండానట్టు నీ భక్తి నువ్వు కాపాడు. ఇంకా 3-4 ఉన్నాయి. దీన్ని వచ్చే ఆదివారానికి మిగతాది పూర్తి చేస్తాను. ఈ ఒకటే చెప్పి ముగిస్తాను. ఇంకా 3 అంశాలు రేపు వచ్చే ఆదివారానికి అందరూ కూడా ఉంటారు కాబట్టి ఆ రోజు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎక్కువ శ్రమ పెట్టడం టైం అవుతుంది కాబట్టి. అపవిత్రులు కాకుండానట్లు దానియేలు కాపాడు. దానివల్ల ఫలితం ఒకసారి కొన్ని 2 వర్షాలు చూసిన వెళ్ళిపోదు. ఇక్కడే చదవండి అమ్మాయి. 8వ అధ్యాయం. రాజు భుజించు భోజనమును పానము చేయి ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసధిపతి వేడుకొనగా అతని నపుంసధిపతి దానియేలుకి కృపా కటాక్షం తగినంత నపుంసక అధిపతికి అన్నాడు, అయ్యా వేడుకున్నాడు, అయ్యా ఈ భోజనం మాకు దయచేసి మాకు శాకాహారం పెట్టండి అయ్యా అని అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా మీకు మిగతా పిల్లలందరూ మిగతా యవనస్తులందరూ బలిష్టమైన ఆహారం తిని బలమైన ఆహారం తిని పుష్టికరంగా ఉంటారు. మీరు శాకాహారం తిని బలమో రాజు నా ప్రాణం తీసేస్తాడయ్యా, రాజు ముందు నా అవుతుంది అని అంటే, అప్పుడు ఆ దానియేలు అన్నాడు, మీరు ఒక 10 రోజులు మమ్మల్ని చూడండి, ఆ శాకాహార భోజనం ఇచ్చి పరీక్షించండి. మా శరీరం చిక్కిపోయినా మా మొహాలు వాడిపోయినా మేము ఆ భోజనం తింటాం. కాబట్టి దయచేసి 10 రోజులు మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి వేడుకున్నాడు. అయ్యా భోజనం మాకు వద్దు. ఎవరైనా సరే మీ ఇంటికి ఏదైనా తెచ్చినప్పుడే దేవుని నమ్ముకున్న వాళ్ళం అది మేము జనం అనకూడదండి. ఎవరి భక్తి వాళ్ళది. మన దేవుడు గొప్ప, వాళ్ళ గొప్ప, మనకి మన గొప్ప. కాబట్టి దాన్ని సున్నితంగా చూసుకోమ్మా, దయచేసి మేము తినకూడదమ్మా, మీరు ఎవరికైనా ఇవ్వండి అమ్మా అని చెప్పాలి. కానీ ఏంటంటే అడబెట్టేవంటి తీసుకొచ్చి మేము తినాలా ఒకదా అని అనకూడదు. ముందు మీద కాలు జరిగినట్టుగా ఉండదు. ఈరోజు డిబేట్లు దిక్కుమాలని పరిగ్రహం పెడుతున్నారు. ఇప్పుడు నీ తండ్రి అంటే నువ్వు చెప్పు, పక్కన దగ్గర నీకు ఎందుకు? నీ బాబు గొప్పతనం నువ్వు చెప్పుకో, నీ తండ్రి గొప్పతనం నువ్వు చెప్పుకో. నా యేసయ్య గొప్పోడు, నా యేసయ్య ప్రేమమయుడు, నా యేసయ్య క్షమించువాడు, నా యేసయ్య రక్షకుడు, నా యేసయ్య ఆ పాప నన్ను దేవుని రాజ్యం తీసుకెళ్లేవాడు, నా యేసయ్య నా కొరకు బలైనడు, నా యేసయ్య నాకు దేవుడై ఉన్నాడు అన్ని చెప్పు. అక్కడ మనకి అర్థమవుతుందా? కాబట్టి కొన్ని జ్ఞానం కలిగి మాట్లాడాలి. కొంతమంది ఎలా తీసుకొచ్చావో మేము తినాలా, మేము తినం అని మూర్ఖంగా మాట్లాడకూడదు. ఆయన వేడుకున్నాడు, అట్లాగమ్మా దయచేసి మనం అక్కడ పెట్టి మేము తినమమ్మా, ఇంకెవరికైనా ఇచ్చుకోండి, మేము మాత్రము తీసుకేమనుకోవద్దమ్మా అని చెప్పండి. అర్థమవుతుందా? చెప్పండి. అలా చెప్పాను తప్ప విమర్శించొద్దు, కఠినంగా వాళ్ళతో మాట్లాడద్దు. అయితే నపుంసకాధిపతి ఒప్పుకున్నాడు. ఏమన్నాడు? ఒప్పుకున్నాడు. దేవుని కృపను బట్టి కటాక్షం వలన ఆయనమ్మా ఒప్పుకున్నాడు. 10 రోజుల తర్వాత శాకాహారం తిన్న వాళ్ళ మొహాలు ఎక్కడ నేను చూడండి ఒకసారి 14:14. అందుకతడు ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించారు. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనం భుజించి బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనపడగా కొట్టు చప్పట్లో హల్లెలూయా.
వాక్యం కొన్ని చోట్ల దేవుడిని మెరుగుపరిచేటట్టు చప్పట్లు కొట్టాలి. నేను చెప్పడం కాదు, ఆ వాక్యం వస్తుంటే, వాగ్దానం వస్తుంటే, నీలో చలనం ఉంటే, ఆ వాక్యం అర్థమైతే, నీ ఉత్సాహం, నీ ఉల్లాసం, శరీరం ఉప్పొంగుతుంటే కొట్టి చప్పట్ల. చచ్చి కాదు, గట్టి కొట్టు. చచ్చు చప్పట్లు కాదు, గట్టి కొట్టు. దారులు చప్పట్లు కాదు, సౌండ్ రావాలి. హల్లెలూయా. అయితే ఏం చెప్పొచ్చానమ్మా, వినండి అమ్మా. 10 నిమిషాలు ముగిస్తే ప్రార్థనలో మనం నడిపించబడి. వినండి అమ్మా, ఆయన చూడండి. ఆ మాంసాహారం తిన్నటువంటి బాలుల కంటే కూడా ఈ 10 రోజులు సహకారం తిన్న దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో ఆ 4 ముఖాలు సౌందర్యంగాను కళగాను కనబడ్డాయండి. అంత గొప్పదండి. మనం ఒక్క పూట తినకపోతే మొహం ఎలా ఉంటుంది? నీరసంగా ఉంటుంది. ఒక్క పూట మాంసం, ఒక ఆదివారం మాంసం మానేస్తే చచ్చిపోతాము అన్నట్టు దిక్కుమాల మొహం ఉంటాయి కొంతమంది. వీళ్ళు అసలు మాంసం వద్దని శాకాహారం తిన్నారు. ఏం తిన్నారు? శాకాహారం తిన్నారు. మాంసం తిన్న వారి కంటే కూడా సౌందర్యంగాను కళగాను ఉన్నాయట. మాంసం తినడం తప్పు కాదు. మాంసంలో ఐరన్, ప్రోటీన్, విటమిన్స్ కూడా ఉన్నాయి. కానీ మాంసం తింటేనే బ్రతుకుతామని ఎక్కడ రాయలా. మాంసం తింటేనే బ్రతుకు. బ్రాహ్మణ్స్ ఉన్నారు, వాళ్ళు తింటారు మాంసం. ఎక్కడో ఒకళ్ళు ఎదురు తింటారు. సహజంగా వాళ్ళు ఎవరు కూడా పప్పులు తింటారు. నువ్వు తినే మాంసం కంటే వాళ్ళు తినే పప్పు ప్రోటీన్స్ ఉంటాయి. ఏమంటాయి? ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి తెలుసా? ఏమిటాయి అలా ఏం చేస్తున్నావు అంటారు. ఏమిటాయి కావి పెట్టరావాయి, ఏం చేసావాయి? పప్పు దప్పడం పలసాలా రకరకాలు చేసుకుంటారు. చక్కగా పప్పు వేసి, ఫ్రై చేసి, ఆవకాయ వేసి, కారపొడి వేసి, ఆవపొడి వేసి, ఆ పప్పులు కూడా వేసి, నెయ్యి వేసి, చారు పెట్టి రకరకాలుగా వడ్డించుకుని ఇంట్లో 2 ముద్దలు, దాంట్లో 2 ముద్దలు, ఒక 20 ముద్దలు తినేసి చక్కగా హ్యాపీగా అని పడుకుంటారు, కూర్చుంటారు. హ్యాపీగా ఉంటుంది. మనము మాంసం తిని పొడలు ఇరుక్కుపోయి దాన్ని పిక్కుని 1 గంట దాన్ని అరక్క సొడ తాగి, అది అరక్క గ్యాస్ వచ్చి, ఆ మసాలా పడక మోషన్స్ వచ్చి రకరకాల వస్తువులు పడుతున్నాం. ఏం పెట్టరంటావు? శాకాహారం బెస్ట్. అయితే ఏం చెప్పొచ్చు ఇక్కడ సరదా చెప్పారు. వినమ్మా, నేను ముగిస్తున్నాను. వాడు తిన్న దానికంటే కూడా వీడు తిన్న శాకాహారమే సౌందర్యంగా కళగా కనపడిందంట. కాబట్టి మాంసం తింటేనే బతుకుతాము, మాంసం తినకపోతే చచ్చిపోతాన్న వాళ్ళు ఎవరు ఉంటే వినండి. ఆదివారం మాంసం తినని రూలేమీ లేదు. లైన్లో నుంచుని కష్టపడి మాంసం సంపాదించాడు. అమ్మయ్యా అనుకుని రానవసరంలా. సోమవారం తిన్నా ఇస్తాడు, మంగళవారం తిన్నా ఇస్తాడు. ఆ రోజుకి పప్పు ఉప్పు తినేసేయండి, ఏముందో తినేసి హ్యాపీగా. ఎందుకు తెలుసా? దేవుడు నిమిత్తం. ఎందుకని? ఆదివారం దేవుడు నిమిత్తం. దేవుడు నిమిత్తం కూర పోయినా పర్వాలేదు, ఉన్న దాంట్లో కర్రీ పండ్లు తీసుకెళ్ళిపో. ఆ కూర కోసం మందిరం మానేసి ఆ కూర కోసం మధ్యలో ప్రార్థనలో లేచిపోయి కూర మానవాళ్ళు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. కానీ వీడు దేవుడి నిమిత్తం మాంసాహారాన్ని పక్కన పెట్టాలంటే నీవు అపవిత్రుడు కాకుండానట్లు దేవుడు నిమిత్తం నీ శరీరాన్ని నువ్వు లోపరుచుకోవాలి, నీ శరీరాన్ని పట్టుకోవాలి. ఎంతసేపు తిండి 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 వల్ల నీ శరీరము లోపడదు. ఆ శరీరానికి ఉపవాసం కావాలి, ఆ శరీరం నెలకొట్టబడాలి, ఆ శరీరం వెలకొట్టబడాలి. అప్పుడు దేవుడి కార్యం చూడగలవు. అంతేగాని మేము ఉపవాసం ఉండలేమమ్మా, మేము పూట ఉండలేకపోతే మాని అది 10 రోజులు చక్కగా మా శాకాహారం హ్యాపీగా. మాంసం తిన్న వారి కంటే కూడా మాంసం తిన్న వారి కంటే వాళ్ళు కూడా మొహము సౌందర్య కళగా. ఎవరి కోసం? అది దేవుడి నిమిత్తం ఉద్దరుకున్నారు కాబట్టి, దేవుడి నిమిత్తం ప్రతిష్టగా నిలబడ్డారు కాబట్టి, దేవుడి నిమిత్తం వారు దేవుడి కొరకు త్యాగపూర్తిగా నిలబడ్డారు కాబట్టి వారి కంటే శ్రేష్ఠులుగా, వారి కంటే అందమైన వారిగా, వారి కంటే సౌందర్యవంతులుగా, వారి కంటే బలిష్టమైన వారిగా దేవుడు ఉంచాడే కానీ బలహీనులుగా ఎక్కడా ఉంచలేదు. దేవుడి నిమిత్తం ఉపవాసం ఉండటమంటే శరీరం బలహీనం అవటం కాదు, నీ ఆత్మ బలపరచడం. శరీరాన్ని కష్టపడుతున్నావు కానీ ఆత్మ బలం పొందుకుంటుంది, ఆత్మ సౌందర్యవంతులుగా మారింది. ఆత్మ ఇతరులకు ఉపయోగపడే పాత్రగా దేవుడు మారుస్తాడు. ఒక్క పూట శరీరాన్ని నలగొడితే ఆత్మ అందంగా కనబడుతుంది. అది చేత కాదు. ఉప్పు మేము తినకుండా ఉండలేవండి. ఒక్క ఈ
ఇడ్లీ అయినా తినాలి, సద్దనం అయినా తినాలి. ఉపవాసం వస్తే ఉపవాస ప్రార్థన ఉపవాసం తిని అంటే ఉపవాసంతో రావాలి కానీ రికార్డింగ్ అవుతుంది. ఉప్మా తిని రావడం ఏంటమ్మా, ఇడ్లీ తిని రావడం ఏంటి? ఒక్క పూట ఉండలేదా? ఎవరన్నా పోతే ఉండలేదా తినకుండా? ఎవరి ఇంట్లో పిల్లల్ని అడిగితే ఉండలేదా? మీరు జ్వరం వస్తే ఉండలేదా? మరి దేవుడి నిమిత్తం ఎందుకుండ్రు? అన్నిటికీ ఉపవాసాలు కుదురుద్ది. అత్తగారి కోడలు అరుచుకుంటే ఉపవాసం, కొడుకు అమ్మ అరుచుకుంటే ఉపవాసం, భార్యాభర్తలు అరుచుకుంటే ఉపవాసం, ఎవరైనా అప్పుడు అడిగితే ఉపవాసం, ఎవరైనా ఇంకెవరైనా బయట పోట్లాడుకుంటే ఉపవాసం, ఒంట్లో బాగోపోతే ఉపవాసం, మనసు బాగోపోతే ఉపవాసం. ఇన్ని ఉపవాసం చేసే ఓపిక మీకు ఉండదు. కానీ దేవుడు నిమిత్తం కష్టపడే ఉపవాసం మాత్రం మీకు ఉండదు. అదేమైనా దేవుడు ఇచ్చేయాలి. ఎలా ఇస్తాడు? తాను అపవిత్ర కాకుండానట్లు శరీరాన్ని, కోరికని, జీవాన్ని, ఆశని చంపుకొని దేవుడి కొరకు నిలబడ్డారు. కాబట్టి ఆ 4,000 మంది కంటే ఈ 4 శ్రేష్ఠులు నిలబడ్డారు. వాళ్ళకి అన్ని విధాలుగా శ్రేష్ఠులుగా, గొప్ప వారిగా, సౌందర్యులుగా, జ్ఞానం కలిగిన వారిగా శ్రేష్ఠులే కనబడ్డారు. దేవుడు కొరకు చేసిన ఏదైనా సరే అది శ్రేష్టమైందే కానీ తక్కువైంది ఎప్పుడు కాదు. ఉపవాస ప్రార్థనకి శరీరాన్ని నలగొట్టుకోవాలి, కోరికలను చంపుకోవాలి, అదుపులో పెట్టుకోవాలి. ఆహారం అప్పుడే బిర్యానీ వస్తుంది. ఉపవాసం ఉన్న రోజునే పక్కింటి వాళ్ళు బిర్యానీ ఒడుకులు బాక్స్లో ఇస్తారు. ఏముందని శుక్రవారం తినేసి వచ్చే శుక్రవారం ఉంటాం. అది ఉపవాసం కాదు. బిర్యానీ కనపడుతున్నా, జాయింట్లు కనపడుతున్నా, శ్రేష్టమైన పదాలు ఎదురుగా కనపడుతున్నా నీ నోటికి లాలాజలం కూడా రాకూడదు. అది ఉపవాసం అంటే. ఈ ఉపవాసం ఉన్నాగా తినకూడదు, ఉపవాసం ఉన్నాగా తినకూడదు, నాకు ఇష్టమైనవన్నీ వచ్చినాయి ఉపవాసం ఉన్నాగా అని అనకూడదు. ఉపవాసం దేవుడి నిమిత్తం ఉన్నావు, దేవుడి కొరకు ఉన్నావు, నీ శరీరాన్ని అదుపులో పెట్టుకోవడానికి ఉన్నావు. కాబట్టి ఉపవాస ప్రార్థన ఉపవాసం ద్వారానే శ్రేష్టంగా చేయాలి. అంతేగాని ఏదో అనుకుని వచ్చి కూర్చుంటే ఉపవాస ప్రార్థన జరగదమ్మా. ఎందుకంటే ఉపవాస ప్రార్థన వల్లే తప్ప దెయ్యపు కార్యాలు వదిలిపోట అసాధ్యం. ఉపవాస ప్రార్థన వల్లే తప్ప నీ ఇంటిలో సమస్య వదిలిపోట అసాధ్యము. ఉపవాస ప్రార్థన నలగొట్టుకోవడం తప్ప నీ శరీర క్రియల్లో నుంచి అపవిత్రత పోగొట్టుకోవడం అసాధ్యము. కాబట్టి ఉపవాస ప్రార్థన చేయాలి. ఎంతో మంది భక్తులంట ప్రార్థనలో నలగొట్టుకోవడం కోసం ఉప్పు ఆశ్వాసాలు చెప్పారు. ఉప్పు వేసుకున్నారు. కల్లుప్పు తెలుసా? కల్లుప్పు కింద వేసి ఈ మోకాళ్ళు వంచి ప్రార్థన చేసేవాళ్ళు. ఒక కై చెప్తారా? ఇంటికెళ్ళి 1 కేజీ ఉప్పు వేసుకుని కింద నీకే ఇక్కడ మోకరించమంటేనే 2 నిమిషాలు మోకాళ్ళు వంగవు. ఆయన ప్రార్థనలో ఏకాగ్రత కోసము కింద కల్లుప్పు వేసుకొని మోకాళ్ళు అందుకని గుచ్చుకుంటా ఉంటుంది. నిద్రరాదు శరీరము మోకాళ్ళు గుచ్చుకుంటా ఉంటాయి, అక్కడ కూడా రక్తం కారుతా ఉంటుంది. ఆ నలగొట్టుకుంటూ కూడా ప్రార్థన చేయడం వల్ల ఏకాగ్రత వస్తుంది, శరీర కోరికలు అదుపులోకి వెళ్తాయి. ఏ దేవుడికి కొరకు చక్కగా ప్రార్థన చేసుకోవచ్చు. ఆనాటి భక్తులు రకరకాల విధాల్లో ప్రార్థన చేస్తారు. కొంతమంది అయితే పండ పట్టుకునే వాళ్ళంట, పైకి ఇలా బరువైన పండ పట్టుకు ప్రార్థన చేస్తారు. ఎందుకని ఈ బరువు ఇట్లా ఉంది అనుకుని ఎదురవుతుందా? అందుకే ఈసారి మనం తీసుకురా దుర్గమ్మ ఈసారి మన రోజు తీసుకొచ్చారు. దుర్గం ఎందుకు పెడతాం? నిద్ర రాదు ఇంకా. హల్లెలూయా. ఏమైందమ్మా? అలాగా అంటే ఏంటి? వాళ్ళు నిద్ర మత్తులో లేకుండా ఏకాగ్రతగా ప్రార్థన చేసుకోవడం కోసము రకరకాల భంగిముల్లో, రకరకాల పద్ధతుల్లో దేవుడిని దగ్గర అయ్యేవాళ్ళు. అంత మీరు చేసుకోమని కాదు, ఆ విధంగా దగ్గర అయ్యేవాడు. అలాగే మీకు కూడా అనుకూలంగా ఏకాగ్రతగా ఉండాలంటే కొన్ని పక్కన పెట్టాలా. అన్ని కావాలని కుదరదు. ఆళ్ళు కావాలి, వీళ్ళు కావాలి, వీళ్ళు కావాలి, అన్ని ఎగసుకుని కూర్చోవాలని కుదరదు. ఏకాగ్రత కావాలి. ప్రార్థనలో దేవుడి ముఖ దర్శనం చూడాలంటే, దేవుడి స్వరం వినాలంటే, దేవుడు నీతో మాట్లాడంటే, మీకు మెల్లనైన శబ్దం నీకు వినబడాలంటే, ప్రశాంతమైన వాతావరణం, ఏకాగ్రత, ఏకాంత సమయం, ఏకాంత గది నీకు అవసరం. అప్పుడే నీకు ప్రశాంతంగా దేవుడి మాట వినిపిస్తుంది. సుడిగాల్లో దేవుడు మాట్లాడాల, భయంకర విషయాల్లో దేవుడు మాట్లాడాల. మిక్కిలి నెమ్మడగా వచ్చినప్పుడు మిక్కిలి గుసగుసని శబ్దం ద్వారా దేవుడు మాట్లాడాడంట. హల్లెలూయా. కాబట్టి
మనము ఈరోజు నేర్చుకునేది మన శరీరాన్ని కానీ మన ఆలోచనలు కానీ తినే ఆహార పదార్థాల్లో కానీ వ్యవహారాల్లో కానీ హృదయంలో కానీ ఎటువంటి స్థితిగతుల మధ్య అయినా అపవిత్రులు కాకుండానట్లు మన భక్తి మనం కాపాడుకోవాలి. మనం పాపములో ఉన్నవారము, పాపపు క్రియల్లో జీవిస్తున్న వారము, పాపపు లోకములో ఉన్నవారము. దయచేసి ఆ పాపాన్ని అంటకుండా బ్రతకాల్సిన బాధ్యత ఎవరికి వాళ్ళదే. ఒకరు చెప్పేది కాదు, నీ భక్తి నీదే, నా భక్తి నాదే. వాక్యం చెబుతున్నాను కానీ ఎవరి భక్తి వాళ్ళు ఎవరికి వాళ్ళు కాపాడుకోవాలి. నాకు జంతువు పేరు గుర్తురావట, కానీ ఆ జంతువు చెప్పి నేను ముగిస్తాను. ఈ అడవుల్లో దాని చర్మం చాలా కాస్ట్లీగా ఉంటుంది. ఆ జంతువు ఆ చర్మం కోసము ఆ జంతువును వేటాడతారు. తెల్లగా గోధుమ కలర్ 2-3 రకాలుగా ఉంటది. ఆ జంతువు లోపల బొరియల్లో దాక్కుంటది. ఏనామా బొరియల్లో దాక్కుంటది. దాక్కుంటే దాన్ని ఎలా పట్టుకుంటారంటే ఆ బొరియల ముందు బురద వేస్తారు. ఆ బొరియ ముందు బురద వేస్తారు. ఆ బురద వాసన అంటే దానికి అసహ్యం. దాని ఒంటికి కానీ కాళ్ళకి కానీ ఆ బురద ఏ అంటడానికి ఒప్పుకోదు. ఒకవేళ ప్రాణమన్న పోగొట్టుకుంటది కానీ ఆ బురద మాత్రం అంటించుకోదు జంతువు. ఒకవేళ పొరపాటున బురద అంటే గుహ లోపలికి ఇంతలో వెళ్ళిపోద్ది. ఆ బురద అంటినందువల్ల ప్రాణం అక్కడ నుంచుంటది కానీ గుహలోకి మాత్రం వెళ్తాం. ఈ లోపు వేటగాళ్ళు పెట్టేసుకుంటారు. దాని ముందు ఏం చేస్తారు వాళ్ళు? బురద వేస్తారు. ఆ బురద అంటే దాని శరీరం అపవిత్రమైపోయింది, దుర్వాసన వస్తుంది, లోపలికి వెళ్ళదు. ఒక బురద అంటుకుంటేనే వాసన వస్తేనే ఒక సాధారణమైన సృష్టించిన జీవే బురద అంటుకుంటేనే అసే అనిపించి ఉంటది కానీ వేటగాడికి అప్పగించకూడదు. కానీ కొంచెంలో లోపలికి వెళ్ళిపోయే అవకాశం ఉన్నా అది అక్కడే ఉంటది కానీ ఏ కూడా అది లోపలికి వెళ్ళదు. అప్పుడు పట్టుకుని చంపేస్తారు. దానికి తెలుసు చస్తుందని, కానీ లోపలికి మాత్రం వెళ్ళదు. అక్కడ నోరు లేని మూగజీ బురద అంటే నిద్రమోహం చూడు ఒకసారి. ఆ నోరు లేని మూగ జీవే బురద అంటింది అప్పగించుకుంటే ఈ శరీరము, ఈ దేహము దేవుని ఆలయమని, దేవుడు మనల్ని చూస్తాడని, దేవుడికి మనం రోజున అప్పగించాలని తెలియదా మనకి? ఎలా అపవిత్రతను అప్పగించుకుంటాం? శరీరంతో చేసే శరీర పాపం ఆలోచనతో కానీ, కంటితో కానీ, హృదయంతో కానీ, హృదయం లోపల్లో కానీ, సినిమాల ద్వారా కానీ, ప్రపంచపడి కానీ, ఉద్రేకపరచబడి కానీ ఏ రకంగా చేసినది పాపమే. ఏ రకంగా చేసినది పాపమే. కాబట్టి మిమ్మల్ని మనము అపవిత్రత కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత, మన భక్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత నాది. చెప్పండి, నా భక్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత. నీకు అర్థమైందమ్మా? మీకు అర్థమైందా? మీరు చెప్పండి. అంతపడి నా భక్తిని నేను చెప్పండమ్మా, కాపాడుకోవాల్సిన బాధ్యత నాది. అట్టి కృప దేవుడు నాకు ఇవ్వునుగాక. చెయ్యొద్దు. అట్టి కృప దేవుడు నాకు ఇవ్వునుగాక. అందరూ అడగండి, ప్రభువా నా భక్తిని కాపాడుకున్నట్లు, ఒకరోజు నేను రాజ్యమైన కనపడినట్లు, ఈ లోక పాపం అంటకుండా, అపవిత్రతలోకి వెళ్లకుండా కాపాడుకునే కృపని, అటు ధన్యతని యేసు నామములో మాకు దయచేయండి. ఈ సంఘ బిడ్డలకు దయచేయండి. నీ కృపను దయచేయండి ప్రభువా. అతి ధన్యత సంఘ సేవకురాలుగా ముఖ్యంగా నాకు దయచేయి. నీ పనిలో కొనసాగించినట్లు, నీ కొరకు బ్రతుకున్నట్లు, నీ కొరకు చనిపోనట్లు నాకు అట్టి కృప దయచేయి. నీ సాక్షిగా ఉంచమని అయ్యా ఉపవాస ప్రార్థనలో వచ్చిన బిడ్డలందరినీ కూడా
దీవించి ఆశీర్వదించాము. మా ఘనత నీకే చెల్లించుకుంటూ విన్న వాక్యాన్ని మా జీవితకాలం మా హృదయంలో బదిలిపరుచుకొని కాపాడుకునే కృప దయచేయమని వాక్యానికి అప్పగించుకుంటూ ఈ లోకపరంగా మాకున్న అవసరానికి అప్పగించుకుంటూ ప్రార్థన చేస్తుండగా గొప్ప కార్యం మాకు జరిగించి మరలా శుక్రవారానికి సాక్షులుగా ఉంచమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అక్కర్లు ఏమైతే ఉన్నాయో అన్నిటికీ